ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నారు. ఎవరైనా బీఆర్ఎస్ తో కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మీపై పెట్టదని భావిస్తున్నారా అని అడిగారు. తాను కష్టపడుతున్నా ఎమ్మెల్యేలు సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని సీఎం సుతిమెత్తగా హెచ్చరించారు. తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలను గురువారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. ఇక 17న ఎస్సీ వర్గీకరణకు, 18న బీసీ కులగణన రిజర్వేషన్లపై చర్చించనున్నారు. 19న ఉభయ సభల్లో బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అనంతరం బడ్జెట్ పై చర్చ జరగనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. సభకు సభ్యులందరూ అటెండ్ కావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ సూచించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని, సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. బడ్జెట్ తో పాటు అప్పులపై వైట్ పేపర్ పెట్టే విషయం గురించి ఆలోచిస్తున్నామని, అప్పుల విషయంలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారాన్ని సభలో పెట్టాలని నిర్ణయించామన్నారు. ఒక్కో మంత్రికి 7 ఎమ్మెల్యేలను కేటాయించగా ఆయా సబ్జెక్టుపై సంబంధించి మంత్రుల నుంచి వివరాలు తీసుకుని ప్రిపేర్ కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు పూర్తి స్థాయి సమాచారంతో కౌంటర్ ఇవ్వాలని సూచించారు. సీఎల్పీ సమావేశంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి సీఎం క్లాస్ తీసుకున్నారు. సీఎం మాట్లాడుతున్న సమయంలో జైవీర్ రెడ్డి బయటకు వెళ్లడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని సీఎం హెచ్చరించారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి జిల్లాల వారీగా లంచ్ మీటింగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సమావేశంలో స్థానిక సమస్యలతో పాటు ఇతర అంశాలపై చర్చిద్దామని సూచించారు. మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయనే భావన చాలా మందిలో ఉందని, ఈ బడ్జెట్ లో అలా జరగదని, ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులిస్తామని అన్నారు. ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలవడం పెద్ద విషయం కాదని, రెండోసారి గెలవడం గొప్ప విషయం అన్నారు. మంత్రులు తప్పనిసరిగా హౌస్ లో ఉండాలన్నారు. మొక్కుబడిగా సభకు హాజరు కావడం మంచిది కాదన్నారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.